ఎన్టీఆర్ కాంత్రి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది తనీషా ముఖర్జీ. తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. ఓ సినిమా వల్ల తనీషా ఏకంగా బ్రెయిన్ డెడ్ అయిందనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన తొలి సినిమా ఇష్క్ షూటింగ్ లో భాగంగా ఓ ఎత్తైన కొండపై సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో కొండపై నుంచి జారి కింద పడినట్లు, ఆ సమయంలో తన తలకు బలమైన గాయమైందని డాక్టర్స్ దగ్గరకు వెళ్లగా బ్రెయిన్ డ్యామేజ్ అయినట్లు చెప్పారంది. సంవత్సరం పాటు చికిత్స నిమిత్తం ఆసుపత్రుల చుట్టూ తిరిగినట్లు, మళ్లీ మామూలు స్థితికి రావడానికి ఏడాది సమయం పట్టినట్లు తెలిపింది. అయితే అప్పుడు ఆ విషయం తాను ఎవరికి చెప్పలేదని, అదే మొదటి సినిమా కాబట్టి ఎక్కడ తనను సినిమాలోంచి తొలగిస్తారో అన్న భయంతో బ్రెయిన్ డ్యామేజ్ విషయాన్ని దాచిపెట్టినట్లు వెల్లడించింది. తాను గాయంతో బాధపడుతూనే షూటింగ్లో పాల్గొన్నట్లు, బ్రెయిన్ డ్యామేజ్ కారణంగా యాక్టివ్గా ఉండలేకపోయినట్లు, ఆ సినిమాలో తనకు నిర్మాతలు ఎంతో సహకరించారు కాబట్టి సినిమాలు చేసినట్లు తెలిపింది. ప్రమాదం తర్వాత తాను ఉత్సాహంగా షూటింగ్ చేయలేక పాత్రకు అందుకే పూర్తిగా న్యాయం చేయలేకపోయినట్లు, దానివల్ల తనీషాకు యాక్టింగ్ రాదు అనే విమర్శలు తనపై వచ్చాయని వాపోయింది. నటిగా ఉన్నంత వరకు తన వ్యక్తిగత విషయాలు ప్రేక్షకులకు అనవసరమైనవి, పైగా నా సమస్య కూడా వాళ్లకు చెప్పలేదు కాబట్టి విమర్శల్ని అంగీకరించినట్లు తెలిపింది. పైకి అందంగా కనిపించే చాలా మంది నటీనటులు వ్యక్తిగత జీవితాల వెనుక ఎన్నో కష్టాలు ఉంటాయనేది తనీషా విషయంలో నిజమైందనే కామెంట్స్ నెటిజన్స్ నుంచి వినిపిస్తున్నాయి.